రే నన్ను చూసి నవ్వుతుందేంట్రా? మిమ్మల్ని చూస్తే అడగనే వద్దండి. నేను మరీ అంత జోకర్లా కనపడుతున్నానా? మీరు జోకర్ అండి బాబు, పెద్ద కిల్లర్ కదా. థ్యాంక్ యూ. హాయ్ టాయ్. షిట్, మళ్ళీ ఏమైందండి? బిక్కిని అడ్డొచ్చిందిరా. తెల్ల జరగచ్చు కదా. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. మరి అయితే దాన్ని తీసేయాల్సిందే. తప్పదంటారా? ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై ఆర్డర్. నో. ఓకే, అలాగే. Yeah, you're probably here. Yeah, totally. I know. Well, it so happens that. Hey! You idiot! Idiot! How dare you, rascal! Teammate! Masarika! Bloody fool! Stop! What happened? ఏం జరిగింది? This stupid pulled my picnic. నేను కూడా మీ తెలుగుని మేడం కాపాడండి మేడం. అయితే అస్సలు క్షమించకూడదు. ఫారినర్ డ్రైవర్ లాగి నువ్వు తీసింది వాళ్ళ పరువు కాదురా, మన తెలుగు వాళ్ళ పరువు. నీలాంటి వాళ్ళు సిగ్గులేదురా? పవిత్ర భారతదేశంలో పుట్టి థాయిలాండ్ వచ్చి ఆ అమ్మాయి డ్రైవర్ లాగుతారా? ఆ అమ్మాయిని చూడరా, ఒంటి నిండా కట్టుకోవటానికి బట్టలు లేక చిన్న గుడ్డపల్లికి లాంటి డ్రైవర్ వేసుకుంటే దాన్ని లాగి పారేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? అరే, ఆడదాని లివర్ కన్నా లవర్ కన్నా డ్రైవర్ ముఖ్యంరా. ఒక లాయర్ ఫీజు తీసుకుని ధర్మాన్ని కాపాడుతాడు, ఒక డ్రైవర్ జీతం తీసుకుని డ్రైవ్ చేస్తాడు. కానీ ఏ స్వార్థం లేకుండా ఆడదాని శీలాన్ని కాపాడుతుందిరా డ్రైవరు. అటువంటి డ్రైవర్ ని అతి దారుణంగా లాగేస్తావురా? ఆడదానికి 6 అడుగుల చీర కన్నా 6 అంగుళాల డ్రైవర్ రక్షణ ఇస్తుందిరా. అందుకే డ్రైవరో రక్షతి రక్షిత అన్నారా. అటువంటి డ్రైవర్ ని మేనర్స్ లేకుండా లాగేస్తావురా? చూసావరా, నువ్వింత సిగ్గుమాల పనిచేసిన సాటి స్త్రీ నిన్ను క్షమించిందిరా. స్త్రీ పెట్టిన క్షమాభిక్షరా మగవాడి జీవితం. పోతలకి పో. సార్, యు ఆర్ వెరీ గ్రేట్ సార్. డ్రాయర్ గురించి ఇంత బాగా చెప్పారు. దాని విలువ మీకు ఎలా తెలుసు సార్? నేను వేసుకోను కాబట్టి. అరే బాసు, ఏమీ తెలియనట్టు నన్ను నిరికించేస్తావురా? అయిపోయావురా రే. అక్క, అడుగు. సార్, తలుపేసేస్తున్నారేంటి? ఎవ్వరూ లోపలికి రాకుండా. నేను అటువంటి వాడిని కాదు సార్. మాట్లాడకు సార్. తలుపు తీయండి ప్లీజ్. తీయకు ప్లీజ్. సార్ ప్లీజ్, నేను వెళ్ళాలి సార్. 5 నిమిషాలు ఓపిక పట్టురా. నా వల్ల కాదు సార్. నేను వల్ల ఏంటి గప్పున పడతా. ఏం చెప్తాంటే ఎచ్చులు పట్టాడవే. ఏడ్రా వీడు? అది ఇటే వచ్చినాడు గందా. ఇక్కడే ఎక్కడో నక్కుంటాడక్క. ఎత్తకండి వాడిని, ఎత్తకండి. అన్నా, పక్కన తమ్ముడు పండ్రెడ్డి, ఏమైనాది? ఆ కడపరెడ్డిమ్మా నన్ను వేసేయనికి వీడికి వచ్చిందన్నా. నువ్వు కదరాకురా. నీకేం భయం లేదు, నేనున్నాను. నువ్వు ఉంటావు, నేను ఉండాలిగా. ఏదో ఒకటి చెయ్యన్నా. అలాగే వెంటనే ఇన్సూరెన్స్ చేయించేస్తాను అన్నా. లేకపోతే గాబరా పడద్దని చెప్పినానా? ఈడ దాని ఫోర్సు చూస్తుంటే ఈయన ఆఖరి మాట అనిపిస్తుంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను కదా. ఒకే దెబ్బకి 2 పెట్టెలు. ఆ కడపరెడ్డిమ్మ ఒక్క పెట్టే కదన్నా. నాకు కాబోయే అల్లుడు వీరశంకర్ కూడా ఆడనే ఉన్నట్ట. పెళ్లి చూపులో మన హేమాన్ని చూసి డబ్బులోకి అని ముహూర్తాలు పెట్టినాక కాదులు పారిపోయాడు. ఆడితోనే మన అమ్మాయి పెళ్లి జరగాల. అమ్మోయ్, నాన్న నాకు పెళ్ళంటున్నాడే. అయ్య బాబు, ఇదేంటి నాకు కూడా ఇంత సిగ్గేసేస్తుంది. తప్పమ్మాయి, మనం ఫ్యాక్షనిస్టులం, మనకు అసలు సిగ్గుండకూడదు. మరే అదే ముహూర్తానికి ఆ కడపరెడ్డమ్మ చచ్చిపోతాది. ముందే నాకు నీతో పరిచయం అయి మన ఇద్దరికి పెళ్ళై ఉంటే ఎంత బాగుండేది.
ఇప్పుడు కుదరదా? కుదరదు, ఆ రాక్షసి బతికొండగా. ఎవరు వచ్చినట్టున్నారు, నేను బాత్రూంలో దాక్కుంటాను. ఓకే. నువ్వు ఈడా? ఈ పూలేందే, ఆ పళ్ళేందే? అది నువ్వు వస్తున్నావని. అర్థమైనది. మన పెండ్లయ్యాక మనం హనీమూన్కి పోలేదని, నేను ఇటు కొత్తానని ముందే తెలుసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేసినావు అందా? అవునవును, నిన్ను సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని. నేనంటే మీకు ఎంత పేమండి. అమ్మ శ్రద్ధ తీరింది. బయటికి రావద్దు, బయటికి రావద్దు. ఎవరిని బయటికి రావద్దంటున్నారు? అదే నీలో ఉన్న నా మీద ప్రేమని, అది ఒక్కసారిగా బయటికి తనుకొస్తే నేను తట్టుకోలేను కదా. మీ చిలిపితనం చూస్తా ఉంటే నాలో ఆవేశం విచ్చలవిడిగా పొంగుకొస్తాంది. ఎప్పుడా? అవును, రండి కదం తొక్కుదాం. కొంచెం ఆగు, నాకు కూడా ఆవేశం వస్తే బాగుంటది కదా. తెచ్చుకో బావా. నీకే నువ్వు చాలా చెప్తావు. రే మీరు పోయి ఆయన ఎత్తుతా ఉండండి, నేను ఒక గంటలో వస్తా. అక్కకు మూడొచ్చిందిరా, పాండ్రి పాండ్రి కమ్ము కమ్ము. వచ్చినాదా మూడు? 2 వస్తుంది. ఉండండి, స్నానం చేసి వస్తాను. అలాగే. వద్దు, బాత్రూంలోకి వెళ్ళొద్దు. అంతలోనే మళ్ళా మూడొచ్చినాదా? మూడపాడా, బాత్రూంలో నీళ్లు రావటం లేదు. అయితే ఆగండి, మొహం కడుక్కొని వస్తాను. వద్దు, లోపల టేబుల్ పని చేయటం లేదు. ఎవతివే నువ్వు? నా పతికి సతివా లేక నాకు సవతివా? అది అమ్మాయి కీపింగ్. ఏందే కీపింగా? అంటే నాకు తెలవకుండా ఇంకో దాంతో కులుకుతున్నావా? కీపింగ్ అంటే హౌస్ కీపింగ్. దుప్పట్లో అయ్యి మార్చి రూమ్ లో అయ్యి తుడుస్తుంది. అట్నా? మరి బాత్రూమ్ లో ఎందుకుంటాది? అది నీళ్లు రావట్లేదని సార్ ఫోన్ చేస్తే వచ్చి రిపేర్ చేస్తున్నాను. ఇంతలో మీరొచ్చి మూడ్లోకి వెళ్ళారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లోపల తలుపేసుకుని ఉండిపోయాను. నా తల్లే పిల్లని చూస్తా అంటే ముద్దొస్తాంది కదండే. నా ఫీలింగ్స్ అన్ని కరెక్ట్ క్యాచ్ చేసావు. లచ్చనంగా ఉండవు. ఈ రోజుల్లో లచ్చలు పోసినా నీ అసొంటోళ్ళు దొరకరు. అబ్బాయి ఎంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు. పిల్లకి ఏమైనా దుడ్లు ఇచ్చి పంపండి. అలాగే. డ్యూటీ దిగేటప్పుడు తీసుకుంటాలండి ఆ లక్ష. లక్ష అంటే మనం ఇచ్చే 5ో 10ో తనకు లక్షతో సమానం ఉంటుంది. అంతే. సర్లే సరిపెట్టుకోండి. నువ్వు సడన్ గా ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆ బండ్రెడ్డి గారు పారిపోయే ఈడకొచ్చినాడు. నా ప్రాణానికి వాడు ఇక్కడికి రావాలా? నీ పానానికి ఏం పర్లేదు, నేనే ఆడి పానం తీస్తా. ఈ ఫ్యాక్షన్లు యాక్షన్లు నీకెందుకే? ఆ కత్తిదిలే సాగా ఏ గరిట పట్టుకోవచ్చుగా. గరిటతో ఎట్టాగయ్యా మర్డర్ చేయడం? ఆ మర్డర్లే వద్దంటున్నానే. వదిలేస్తా. ఆడొక్కడి వేసేసి ఎందుకు ఆ బండోడి మీద నీకు అంత కసి? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు. ఏంటి నీకు అలాంటి ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకటి ఉందటి? అవును, నీకింత దాకా చెప్పనే లేదు కదా. నా చిన్నప్పుడు మా ఆళ్ళగడ్డలో స్కూల్ ఉండేది కాదు. పొరుగురికి వెళ్ళి చదువుకుంటూ ఉండేదాన్ని. ఈ బండ్రెడ్డి గారు కూడా గదే స్కూల్లో చదువుకుంటుండేవాడు. ఓ దినం స్కూల్లో లేట్ అయినది, చీకటి పడిపోయినది. ఇంటికి వస్తా ఉంటే దారిలో భోర్న వర్షం. ఇంతలో వెనక నుంచో జీప్ వచ్చి ఆగినది. చూస్తే బండోడు. లిఫ్ట్ ఇస్తాను ఎక్కమంటే జీప్ ఎక్కినాను. మధ్యలో జీప్ రిపేర్ వచ్చి ఆగిపోయింది. అవును, నీకెట్టా తెలుసు? నీ వాడు ఉండవా? లేదు. వర్షంలో వయసులో ఉన్న ఆడ మగ కలిసి జీపులో గానీ బైకులో గానీ వెళ్తుంటే రిపేర్ లో అలాగే ఆగిపోతాయి. ఇది కామన్. గ్యారెంటీగా దగ్గరలో ఎక్కడో పాడుపడ్డ బిల్డింగ్ ఉండాలే. అవును, ఇద్దరు అందులో పరుగు తీసిన. ఒళ్ళంతా తడిసిపోయినా సరే జేబులో జగ్గి పెట్టి తీసి నీకోసం మంటేశాడు. కరెక్ట్. నువ్వు ఆ మంట దగ్గర బెండై నీ పైట తీసి పిండుకుంటుండగా డామ్మని పిడికి పడింది. కాదు, బాంబు పేలింది. ఓ కడప కదా. ఆ సౌండ్ కి నువ్వు ఉలిక్కిపడి బండరెడ్డిని వాటేసుకున్నావు. కాదు, ఆ బండ్రెడ్డి గాడే ఉలిక్కిపడి నన్ను వాటేసుకున్నాడు. అడిగి అంత డేరింగా. ఇక్కడ వరకు జరిగింది పర్వాలేదు గాని ఆ తర్వాత ఏమైంది? నా కడుపులో ఆ బండోడి ప్రింటోటోడు తయారైనాది. వెంటనే బండ్రెడ్డిని కలిసినాను. నన్ను పెళ్లి చేసుకోమని బతిమిలాడినా. కుదరదు పో అన్నాడు. నేను నిన్ను ఎంగిల్ చేసేసినాను, నిన్నే గొట్టంగాడు పెళ్లి చేసుకోడు, జీవితాంతం ఏడువు అని నన్ను అవమానించినాడు. అర్థమైంది. అందుకనే ఈ గొట్టంగాడిని చేసుకున్నావు అన్నమాట.
ఇన్నాళ్ళు నేను బర్రిని అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది సెకండ్ హ్యాండ్ గొర్రెనని. అది సరే, నీ ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో ఎపిసోడ్ రివీల్ చేయలేదు. ఏందది? అదే గర్భం వచ్చిందన్నావు, దాన్ని ఏం చేసావు? గర్భం వస్తే ఏం చేస్తారు? కంటారు. అదే ఆ బిడ్డేది? ఆ బిడ్డే కదండి మన ఆదికేశవరెడ్డి. అయితే ఆ నాకు పుట్టినోడు కదా? చిచి అట్లా అయితే అది వేసేద్దాం. ఇన్నాళ్ళు ఆడు నా కొడుకే అనుకుని గుండెల మీద పడుకోబెట్టుకుని ముద్దులు అయ్యి పెట్టేశాను అనవసరంగా. ఆడు బండ్రెడ్డి ఆడు కొడుక జంతువు అనుకుని జడుచుకున్నాను. బ్రదర్ దా దా, తొందరలో తెచ్చుకోవడం మర్చిపోయాను. ఒక అరడజన వయాగ్రా టాబ్లెట్లు తీసుకొస్తావా? ఏ తలనొప్పిగా ఉందా? అవి అంతకు కాదు, అవి వేసుకుంటే బాడీని బాగా హీట్ ఎక్కించి మంచి మూడ్ లోకి తీసుకొస్తుంది. ఓహో, అందుక ఈ ఏజ్ లోనే దాని సపోర్ట్ అవసరం వచ్చిందా మీకు? అవసరం వచ్చేలా చేసింది. యువతి సార్ అది? మా ఆవిడ కడప రెడ్డమ్మ. అమ్మ తినమ్మ, మళ్ళీ ఇది ఎవరు నరికేస్తుంది? తలకాయలు అనుకున్నాను, ఉల్లిపాయలా? ఒసే రాములమ్మ, అమ్మా ఈ ఉల్లిగడ్డలు ఎత్తుకుపోయి కూరలో వేయి. ఏంటి ఇది? ఉల్లిపాయలు కూడా ఇలా నరకాలా? రాయలసీమ నెత్తురు పంచుకొని పుట్టిన ఆళ్ళగడ్డ ఆడబిడ్డని, కడప కోడల్ని, ఉల్లిగడ్డలైనా తలకాయలైనా నీ తల్లి ఇట్టే నరుకుతా. ఏమాయి బిడ్డ, ఏమట్టా ఏడుస్తుండవు? మరేమో మమ్మీ, మా క్లాస్ మేట్ కోటేశ్వరి ముద్దొస్తుందని బుగ్గగిల్లాను. ఆ జ్యూస్ టీచర్ కొట్టిండు. తల్లి నా కొడుకుని నా కొడుకు కొడతాడా? మరి ఇంతే కొట్టడా? నా కొడుకును కొడతాడా? అయిపోయాడు, ఈ పొద్దాడు అయిపోయాడు. ఆదిరెడ్డి, సత్యరెడ్డి, బుచ్చిరెడ్డి. ఏందక్కా? బళ్ళు తీయండిరా. సుమోలా సఫారీలాక ఓ 20 తెల్ల సుమోలు తీయండి. 5కి పంచరు, 4కి ఏమో బ్రేక్ డౌన్, 3 సర్వీసింగ్ వెళ్ళాయక్క. మిగతా తీయండిరా నా కొడకల్లారా. ఏమే పిల్లలు అల్లరి చేస్తే టీచర్ అనేవాడు కొడతాడే, దానికి ఇలా సుమోలు వేసుకుని ఎక్కువ మాట్లాడావంటే నిన్ను వేసేస్తా. నీ తల్లి జరా. మేడం గారు సుమోలు వేసుకుని వెళ్తున్నారు, కూరగాయలు కొనడానికండి. నీకు ఆ ఎమోషన్ అలా అనిపించిందా? అది కాదు, పిల్లాడిని కొట్టాడని టీచర్ని నరకడానికి వెళ్తుంది. ఈవిడితో కాపురం ఎలా చేస్తున్నారండి బాబు? నేనెక్కడ చేస్తున్నాను, అదే నాతో చేస్తుంది. అదేంటి, మీది లవ్ మ్యారేజ్ అన్నారు? అవును, 1 సైడ్ లవ్. మీ సైడ్ నుంచా? కాదు, ఆవిడ సైడ్ నుంచి. నన్ను చూడగానే మనసు పారేసుకుంది. ఆవిడ మనసు పారేసుకుంటే మాత్రం ఇష్టం లేకుండా మీరెలా చేసుకున్నారండి? నేను ఎక్కడ చేసుకున్నాను? అదే బలవంతంగా ఎత్తిపోయి నన్ను చేసుకుంది. అదేలా? ఎందుకులే, అదో టెరిఫిక్ హారర్ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి ప్లీజ్. మా అమలాపురం. నేను డిగ్రీ చదివాను, ఉద్యోగం సద్యోగం లేదు. పొట్ట చేత్తో పట్టుకుని ఈ ఊరొచ్చాను. మీ ఊళ్ళో బాత్రూములు లేవా? అది కాదా, బతుకుదేరు గురించి. ఓహో. ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం వెళ్ళాను. అక్కడ ఓనర్కి నేను బాగా నచ్చి వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు. ఆ ఆనందంలో ఆయన కాళ్ళకి దండం పెడుతుండగా క్వాయ్ 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 అని సీఎం కాన్వాయ్లా 30 సుమోలు వచ్చాగాయి. అందులోంచి వేట కొడవళ్ళు, నాటు బాంబులు పట్టుకుని ఈ కడప రెడ్డమ్మ దాని గ్యాంగ్ దిగారు. మిమ్మల్ని వేసేయడానికా? కాదు, నాకు ఉద్యోగం ఇచ్చిన ఆ పెద్ద మనిషిని వేసేయడానికి. నేను అడ్డుపడి మనిషి చంపుకోవడం మానవత్వమా కాదు అని 2 పేజీల స్పీచ్ ఎమోషనల్ గా ఇచ్చాను. మీలో అంత మానవత్వం ఉందా? మానవత్వం నా సెంటర్ స్ప్రెడ్. వాడిని చంపేస్తే నా ఉద్యోగం ఎక్కడ పోద్దా అనే భయంతో తెగించి వాగేశానంతే. ఆవిడ డెసిషన్ మార్చేసుకుందా? తను పెద్ద మనిషి అయి పైటేశాక ఈ సీమలో తను ఎదిరించిన మగాడిని మొట్టమొదటిసారి చూసిందట. ఎవరో మగాడు? నేనేనే. ఓ, తర్వాత ఆ పెద్ద మనిషిని వదిలేసి డైరెక్ట్ గా నా ముందుకొచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నాకు నచ్చినావురా మగాడా, ఐ లవ్ యూ అంద. నువ్వే ఎంత షాక్ అయితే నేనెంత షాక్ తినుంటానో ఆలోచించు. మీరెందుకు ఒప్పుకున్నారండి? నేను ఎందుకు ఒప్పుకుంటాను? సారీ అన్నా, అంతే. నా నెత్తి మీద బలంగా ఓ పిడుగుద్దు పడ్డ గుర్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి వద్దులే, సాటి మగాడి ముందు విప్పి చెప్పుకోవడానికి నాకే సిగ్గు. పర్వాలేదు చెప్పండి, నేను మిమ్మల్ని నా దృష్టితో చూడడం లేదు. ఏం చెప్పమంటావు నా బూడిద? మంచం మీద పురుగు ఆడిపోయి పక్క చెదిరిపోయింది. నేను నగ్నంగా పడున్నాను. అంటే
నా శీలం దోషేసుకుంది. చచ్చా ఊరుకోండి సార్, బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది? పోయిన శీలం రివర్స్ రాదు. ఆ తర్వాత మగాడికైనా ఆడదానికైనా శీలమే కదా, బాగుండదని భర్తగా ఉండి పెడుతున్నాను. గుమస్తా గారు, అమ్మా ఎవరైనా నా బిడ్డ మీద చేయి చేసుకుంటే ఈ చేతికి పట్టిన గతే ఆ చేతికి పడుతుందని ఈ చెయ్యి చూపించి ఊరంతా చాటింపేయించండి. అలాగేనమ్మా. ఒళ్ళంతా చిరాగ్గా ఉండాదే, బెడ్రూమ్ లోకి రండి. బెడ్రూమ్ లోకా? ఇప్పుడు కోపం వచ్చినా తాపం వచ్చినా వెంటనే తీరిపోవాలా, రండి. ఏమండి సరసానికి రమ్మంటే నీరసపడతారండి, వెళ్ళండి. దాని సరసం గురించి నీకేం తెలుసురా బాబు? లోపలికి వెళ్తే బీభత్సమే. అక్కడ కూడా ఆవిడదే పై చెయ్యి. ఏమాత్రం రసవత్రంగా ఉండదా? రక్తసిక్తంగా ఉంటుంది. వస్తున్నా. పూర్ ఫెలో. ఇక్కడున్నారా? ఇప్పుడు ఇదేంటండి కోతి కొరికిన కొబ్బరి చెప్పలా ఇలా అయిపోయారు? కడప రెడ్డమ్మ చేతిలో పడ్డాక ఇంకెలా ఉంటానురా. రివెంజ్ అంటూ ఫ్యాక్షనిస్టుల ప్రాణాలని, రొమాన్స్ అంటూ నా ప్రాణాలని తీసేస్తుందిరా. చిచ్చి, వినడానికే చాలా అసహ్యంగా ఉంది. ఇలా రోజు రేపులు చేయించుకోవడం ఎందుకు? నాకేమన్నా సరదానా? మరి ఎక్కడికైనా పారిపోవచ్చు కదా. ఓసారి ఆ ప్రయత్నం జరిగింది. ట్రైన్ ఎక్కి కాశీ పారిపోతుంటే 100 సుమోలతో చేసి ట్రైన్ ఆఫ్ చేసి కసాబెసా నరికేసి. మిమ్మల్ని? నన్ను నరికేసిన బాగుండు. మరి ఎవరు నరికేసింది? నాకు లిఫ్ట్ ఇచ్చిన ట్రైన్ డ్రైవర్ ని, సీట్ ఇచ్చిన టీసీని 2 చేతులు నరికేసింది. మరి మీ చేతులు నరికేలేదా? నేను మొగుండి కదా, అందుకనే కనికరించి వదిలేసింది. ఓ మళ్ళీ నరకంలో తీసుకొచ్చింది. సో సాడ్. ఆత్మహత్య చేసుకు చచ్చిపోదాం అనుకున్నాను. కానీ జీవితంలో నాకు ఒక కోరిక ఉంది. అది తీరేక చచ్చిపోదామని కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఏంటది? ఒకే ఒక్కసారి నేను మగాళ్ళ ఉండాలని. నా ముందు అందమైన అమ్మాయి సిగ్గుపడుతూ నిలబడితే ఆ అమ్మాయిని నేను గట్టిగా కౌగిలించుకుని బెడ్డ వరకు నడిపించుకుంటూ వెళ్ళి బొగ్గ మీద ఒకటి, లిప్పు మీద ఒకటి 2 ముద్దులిచ్చి ఓ అరగంట సుఖపడాలని. ఆ తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఓ ఇదో పెద్ద కోరిక. మీ కోరిక నేను తీరుస్తా. నువ్వు తీరుస్తావా? చిచి, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు. దగ్గరుండి మీ చేత ఫ్యామిలీ టైప్ లో రొమాన్స్ చేయిస్తాను అంటున్నాను. నిజంగానా? చాలా థ్యాంక్స్ గురుమూర్తి. నా లైంగిక బాధను అర్థం చేసుకుని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను బ్రోకర్ గా పుట్టి నీ లోన్ తీర్చుకుంటాను. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. 1 కోటి రూపాయలు ఖర్చు అయినా పర్లేదు, కోరిక తీరాలంతే. అప్పుడైతే మీరు బిజినెస్ పని మీద టూర్ వెళ్తున్నట్టు బ్యాంకాక్ వెళ్ళిపోండి. అనుమానం రాకుండా ఓ అందమైన కన్నెపిల్లతో నేను మీ వెనకే ఫాలో అయిపోతా అన్నాడు. ఏడీడు? రే మూర్తి ఫోన్ ఎత్తరా. రే మూర్తి ఫోన్ ఎత్తరా. రే మూర్తి. హలో సార్, క్షేమంగా చేరిపోయారా? రూమ్ తీసుకున్నారా? అన్ని రెడీ. నువ్వెక్కడున్నావు? అమ్మా ఇంట్లోనే ఉన్నాను, బయలుదేరుతున్నాను. తొందరగా తీసుకురారా బాబు. ఇక్కడ నా పరిస్థితి బంగాళాఖాతంలో వాయుగుండంలో అల్ల కొల్లోలంగా ఉంది. త్వరగా తీసుకురా. అలాగే. హలో శంకర్ దాదా, ఆర్ఎంపీ. బొంగులోది ఏఎంపీ అయితే నాకేంటి కానీ ముందు నా పెళ్ళని కాల్చేవలేదో చెప్పు. కాల్చి 1/2 గంట అయింది. బాడీ వేడిగా ఉంది, చల్లబడకుండా వచ్చి తీసుకెళ్ళు. ఈ డాన్స్ ఏంటి? శవాల ముందు డాన్స్ చేసే టైప్ ఏముండి. ఇది శవతాండవం కాదు, ఆనంద తాండవం. ఈ డెడ్ బాడీని చూడడం కోసమే ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తున్నాను. సార్, నాతో చిన్న డౌట్. మీ ఆవిడ ఎందుకు మర్డర్ చేయించారు? మీ ఇద్దరికి పెళ్ళయిందా? మగాళ్ళ మేమిద్దరం పెళ్లి చేసుకుంటామండి. నేను అడిగింది విడివిడిగా మీ ఇద్దరికి లేడీస్ తో పెళ్ళయిందా? కాలేదు. కాబట్టే పెళ్ళంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలియదు. అంటే ఆంటీకి ఏమన్నా అక్రమ కనెక్షన్లో? మహా ఇల్లాల విషయంలో ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా ఆర్పలేని నిప్పు. మరి కట్నం పట్టలేదా? ఆస్తి మొత్తం ఆవిడదే. నాకు అర్థమైంది. టీవీ సీరియల్ చూస్తూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంటా. అదేం కాదయ్యా. మరి ఎందుకు చంపించారు సార్? చంపించక మగాడు అన్నాక సిగరెట్లు కాల్చడం తప్పంటాయా?
రోజుకు ఒకే ఒక్క ప్యాకెట్ కాల్చాలంట. కనీసం 10-12 ప్యాకెట్లన్నా కాల్చకపోతే నోరు చెడిపోదు. అది వదిలే. మగాడన్నాక మందు కొట్టడం తప్ప రోజుకి 2 పెగ్గల కంటే తాగద్దని రిస్ట్రిక్షను. అది ఏమన్నా ఉగ్గా? కనీసం 3-4 బాటిల్స్ అయినా తాకపోతే నోరు పెడచకట్టుకుపోదు. ఏంటి 4 బాటిల్సా? ఫుల్ బాటిల్స్. పైగా ప్యాక్ ఆడకూడదట, రేసులకు వెళ్ళకూడదట. అవన్నీ వదిలే. మగాడన్నాక ఎప్పుడన్నా వీకెండ్లో అయినా వ్యభిచారం చేయడయా? అది కూడా తప్పేనట. అది తప్పంటుంది. అందుకే ఈ టార్చర్ భరించలేక లేపించేసాను దీన్ని. ఇప్పుడు దీని ఆస్తి మొత్తం నాదైపోతుంది. నో రిస్ట్రిక్షన్స్, నో ఆర్డర్స్, ఫుల్ టైమ్ ఎంజాయ్. నువ్వు బతికే ఉన్నావా? అవునరా నీ బక్కనా కొడక. ఫ్యాన్ 2 మీద పడితే కోడి ఇట్లా ఎగిరిపోతావు. నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తావురా? అంటే లేలా అది నార్మల్. నీ డ్రైవర్ బుద్ధి పోనించుకున్నావు కాదరా? ఏంటి డ్రైవరా? ఎస్, మా ఇంట్లో పనిచేసేవాడు. ఓ రోజు సెకండ్ షో సినిమా చూసొచ్చి గార్డెన్ నిద్రలో పడుకునుంటే నా మీద అత్యాచారం చేశాడు. నెక్స్ట్ డే వీడు చెప్పేదాకా నాకు ఆ విషయం తెలియదు. అమ్మ నా కొండిగాడు, వీడింత సైలెంట్ రేపిస్టా? వీడిలో నిజాయితీ నచ్చి డ్రైవర్ అని కూడా చూడకుండా పెళ్లి చేసుకున్నాను. కానీ వీడింత లోఫర్ అనుకోలేదు. రే, ఇంకొక క్షణం కూడా నా మొగుడుగా ఉండే అర్హత నీకు లేదు. వెంటనే నీకు విడాకులు ఇస్తాను, పోరా. లేలా రాణి, మగతోడు లేకుండా ఈ సమాజంలో నువ్వు బతకలేవు. నువ్వు మగాడవేంట్రా? మగాడంటే వీడు. తోడు కావాలనుకుంటే నేను ఈయన్ని ఉంచుకుంటాను. ఏమంటారు శంకర్ దాదా? ఆర్ఎంపీ మర్చిపోయి. ఆర్ఎంపీ లేదు, బొక్కలేదు. మేడం, యా, మీరు నన్ను ఎలా కావాలంటే అలా ఉంచేసుకోండి. రియాలీ తల్లి తోడు. వాడు హంతకుడే. వృత్తి అంతకుడైన ప్రవృత్తి స్త్రీని గౌరవించే ఉత్తముడు. రండి, ఈ సమాజానికి మీరు కిల్లర్ కాదు పిల్లర్ అని నిరూపిస్తా. మీరు సెటిల్ అయిపోయారు, బాగానే ఉంది. మరి నా సంగతి ఏంటి? ఈ గన్ను డన్ను తీసుకొని నువ్వు బాస్ గా సెటిల్ అయిపో. నేను మేడంతో సెటిల్ అయిపోతా. హాయ్ డార్లింగ్. గన్ను డన్ను ఇచ్చాడు బాగానే. మరి పని ఎవడెత్తాడు? నీకు పని నేనిస్తాను. 2 కోట్లు 2 మర్డర్. 2 మటర్లకు 2 కోట్ల? ఎస్. ఆహా, పోనీ బేరం అదిరిపోయింది సార్. చెప్పండి సార్, ఎవరిని షూట్ చేయాలి? వెళుతున్న జంటన్. ఆవిడ వరకు ఓకే సార్. ఆ పక్కన మా గురువు గారు. గురువుని ముంచిన శిష్యుడివి కావాలంటే సెంటిమెంట్ ఉండకూడదు, సెటిల్మెంట్. ఓకే సార్. వెళ్ళేసే. ఏంట్రా చూడండి, ఆ పక్కన చంపేస్తాడు రా. దేశంలో క్రిమేషన్ అవన్నీ ప్రాబ్లం కూడాను. ఆగరా, వాళ్ళు ఫాలో. నన్ను కంగారు పెట్టకండి, అసలు గొట్ట వంకరగా ఉంది, పైగా పరుగు ఒకటి. అవేశ్వరి, నా దగ్గర ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంది. అది యాక్చువల్గా ఇంగ్లీష్ పిక్చర్. ఇంగ్లీషే? స్లీపింగ్ విత్ ఎనిమీ. ఎనిమియా? ద ఫ్లాంటర్ ఫగిడి గివింగ్ ద హ్యాండ్. అరే అలంకార్, పురుగులు పడిపోతారు. వాళ్ళంతా బయటికి పోతే అదృష్టవంతులు బతికిపోయారు అనుకున్నా. మళ్ళీ పొలోమని లోపలికి పోతున్నారు. చావు రాసి పెట్టుంటే ఎవడు తప్పించలేడు సార్. అంతేరా. ఇదిగో చావును వెతుక్కుంటూ వీడు కూడా వెళ్తున్నాడు. వీడెప్పుడు లేచాడు? ఇప్పుడే లేచి పోవడానికి పోతున్నాడు. ఓరే, నీ బ్యాక్ పాకెట్ లో బాంబు పెట్ట. వాడు వెళ్ళి హోటల్లో బాంబు గురించి చెప్పాడంటే మనం జైలుకి పోతాం. వెళ్ళి పట్టుకోవాలి. పరిగెత్తు. చూసేవారు మన హోటల్ డిమాండ్. రండి రండి. పక్క హోటల్ బాగలేదనగా మా హోటల్ పరిగెత్తుకొస్తున్నారు. అది కాదండి, వాళ్ళు. అర్థమైంది. నిన్ను మళ్ళీ వాళ్ళ హోటల్ కి తీసుకెళ్ళడానికి వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. అది కదా బాబు, మీ హోటల్లో బా ఇది అన్యాయం. మీ హోటల్ కదని మా హోటల్కి వచ్చిన కస్టమర్ కొడతారా? ఆ కస్టమర్ నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, నీకు అనవసరం. నీ హోటల్లో ఉన్నప్పుడు నీ కస్టమర్, నా హోటల్కి వచ్చాడు కాబట్టి నా కస్టమర్. కరెక్ట్ గా చెప్పా బేరర్. మీ లగేజ్ ఎక్కడ సార్? లగేజ్ లేదు, క్యాబేజ్ లేదు. సాయం పట్టండి సార్, టైం అవుతుంది, తీసుకెళ్తాం. పట్టు. నా కస్టమర్ తీసుకెళ్ళడానికి లేదు. రే, టైం అయిపోతుంది, వదలరా. అంటేంటి బాబు, చెక్ ఇన్ టైం కి అరగంట ముందు తీసుకెళ్తే ఇంకొక రోజు రెంట్ పట్టేయచ్చనా? మేమే పట్టేస్తాం. అందుకు కాదురా, వదలండ్రా. వదలరా. వదలనంటే? అరే వదలరా అంటే. నేను వదలను. తలుపులన్నీ మూసేసి లాక్ చేసేయండి. నేను చెప్పేంత వరకు ఏ ఒక్కడిని బయటికి వదలడానికి వీల్లేదు. అయ్యయ్యో, వాడు తాళాలు వేసేస్తున్నాడు, వదలండ్రా. తాళాలు వేసేసినా బాంబు పెట్టి పేల్ చేసిన నేను వదలనా? బాంబు పెట్టిన విషయం తెలిసిపోయింది. రే, నీ హోటల్లో నిజంగానే బాంబు పెట్టాం. అది కొంచెం సేపట్లో పేలిపోతుంది. అందరినీ బయటికి పంపించేయి. అంటే బాబు, బాంబు ఉందంటే భయపడిపోయి కస్టమర్స్ అందరిని బయటకు వదిలేస్తే నీ హోటల్లో దించేసుకుందామనా? టైం అయిపోయింది, ఇక్కడుంటే మనం కూడా వస్తాం. పదండి పదండి. చూసేవరాడెత్తు, బాంబు ఉందని బిల్డప్ ఇచ్చి పారిపోతే మనం నమ్మేస్తామని వాడి ప్లాన్. మనం గడుసోలేంటి నమ్మడానికి?
బాబు తాళం తీమే బయటికి వెళ్ళాలి. నేను ఒప్పుకోను. వెళ్ళకపోతే కొంప కూలిపోతాయా? కొంపగా సార్ హోటల్లో. నీ అబ్బా అంతా నీ వల్లే వచ్చింది. ఫ్రెండ్ అని వాడికి లీక్ చేసావు. చేయకపోతే వాడు చస్తాడు కదా సార్. ఇప్పుడు మనం చేస్తాం కదరా, ఏదో తెలవరా? ఆగండి. స్టాప్. అడ్డొచ్చారంటే అడ్డంగా నరికేస్తున్నారే. తప్పకండి. సారీ, చూసుకోకుండా గుద్దేశాను. ఈసారి చూసుకొని మరీ గుద్దండి. నొప్పిగా ఉందా? మెత్తగా ఉంది. తమ్ముడు బండ్రెడ్డి, అమ్మయ్యా పక్కన వచ్చేసినాడు. ఆయన మీట్ అయిపోయినా చిన్నరమై అన్నా ఇంకా నాకేం భయంలే. కడపరెడ్డమ్మా ఆ బక్కన గడు వచ్చేసినట్టున్నాడు. అయితే పారిపోదాం అక్క. ఆ ఇద్దరు బ్రదర్స్ ఏంటి జాయింట్ గా వేసేద్దాం. పాండ్రా అల్లుడు వీరశంకర్. ఏమైంది? మావయ్య కూడా వచ్చేసాడు రా. మర్యాదగా అందరూ బయటికి రండి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదా. ఎవరు నువ్వు? ఇక్కడ స్టోరీ డిస్కషన్ అవుతుంది, అరుస్తావేంటి? సైలెన్స్. కమండలి ఇదిగో కామేశ్వరి, ఫాలో అవుతున్నా. ఈడేవట్రా ఈడో మనకన్నా పవర్ఫుల్ గా ఉన్నాడే. తెలీదన్నా. తెలుసుకో, ఇండియాలుగానే వేసేద్దాం. అలాగే. క్లైమాక్స్ కి హీరోయిన్ ఆ మోసగాడు మాయమాటలకి పడిపోయింది నీలాగా. ఇదిగో నేను నోరు మూసుకోమని చెప్పాను కదా సార్, ఇంత ఇంట్రెస్టింగ్ గా స్టోరీ చెప్తుంటాను. కాము, నేను నిన్ను బాగానే సాటిస్ఫై చేస్తాను కదా. బాగా. తర్వాత హీరో ద్వారా నిజం తెలుసుకుంటుంది. ఆ తర్వాత మాటలు లేవు, పాటలే. జనం చూస్తారంటారా నా ఫేస్ ని? ఇందా ఉంచుకో. ఏమండి, రూమ్ కోసం అలా పరిగెత్తుకు రానక్కలేదు. మా హోటల్లో రూమ్స్ ఉన్నాయి. నేను వచ్చింది రూమ్ కోసం కదా. మరి నీ హోటల్ రూమ్ లో నా కొడుకు కోసం ఉన్నాడా? నా కొడుకు నీ అబ్బా మా అబ్బాయిని తిడతావే. నేను తిట్టడం లేదు. నా కొడుకు అంటే ఎవరైనా అడగబోతున్నాను, గ్యాప్ ఇవ్వకుండా మీరే తిడుతున్నారు. వాడి పేరు వీరశంకర్. ఓహో, మీ అబ్బాయి అరగంట క్రితమే. ఎందుకురా ఇంత తొందరపడి ఆత్మహత్య చేసుకున్నావు? ఆత్మహత్య కాదు, హత్య. అంటే ఆ బక్కన్న గారి ఇక్కడికి వచ్చేసి నా కొడుకును చంపేశాడన్నమాట. అయ్యో, వాడి చేతిలో బలైపోయావే విట్రా. హలో హలో, నేను అసలే కొడుకు పోయి పుట్టిన దుఃఖంలో ఉంటే మధ్యాహ్నం పెట్టే ఫోన్. సార్, హలో అన్నది ఫోన్ లో కాదు. నేను నువ్వైతే మాత్రం నేనెంతో బాధలో ఉంటే మీరేం బాధపడనక్కర్లేదు. చెట్టంత కొడుకు పోతే బాధపడద్దంటవా? చెప్పేది పూర్తి కదనా? చెప్పండి సార్. నీ కొడుకు చావలేదు. చావలేదా? మరి తమరేగా 2 నిమిషాల క్రితం అని గ్యాప్ ఇచ్చారు. నేను గ్యాప్ ఎక్కడ ఇచ్చాను? గ్యాప్ ఇవ్వకుండా నువ్వే నా డైలాగ్ మీద ఎక్కేశావు. ఇంతకీ నా కొడుకు ఎక్కడ ఉన్నాడు సార్? 2 నిమిషాల క్రితమే పక్కనున్న బీచ్కి వెళ్ళాడు. అంటే వాడు సముద్రంలో దూకి సూసైడ్ చేసుకుందామని వెళ్ళుంటాడు. బాబు వద్దురా, వస్తున్నా బాబు. వీడేది పూర్తిగా వినడనుకుంటానే, హాఫ్ ఇయర్లీ గాడు. బాయ్. శంకరం, రే నానా శంకరం, ఇదేదో మన చుడీదార్ లాగా ఉంది. ఏమా నువ్వా? నువ్వెక్కడున్నావేంటి? సార్, అది శంకర్ గారు దూకేశారా? లేదు సార్, పైన. వారెవరు అచ్చం నా కొడుకు లాగానే ఉన్నాడే. మీ కొడుకేనండి. బాబు దిగిరారా, నిజంగానే సూసైడ్ చేసుకుంటావుట్రా. దుఃఖంతో నువ్వు చచ్చిపోవద్దు నాయనా. ఈయనేంటి సడన్ గా ఊడిపడి చావద్దంటున్నాడు? ఓహో, పారాచూట్ ఎక్కితే దూకడానికి అనుకుని ఉంటాడు. ఫాదరు చెప్తా. ఒరేయ్, అంతెత్తు నుంచి దూకితే చచ్చిపోవడమే కాదురా, కాళ్ళు చేతులు కూడా విరిగిపోతాయి. ప్రేమలో ఫెయిల్ అయ్యాకి ఏదో ప్రాణాలు నాకెందుకు? నేను దూకేస్తా. నీ కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని చస్తా. దూకేస్తున్నా. అయినా బాబు, అబ్బో వద్దు, ఆ దృశ్యాన్ని నేను చూడలేదు, ఆ ట్రాజడీని తట్టుకోలేదు. రారా, అయ్యో మా నాయన, మా నాయన, మా నాయన. రా, దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా. నేను రాను. ఈ కన్న తండ్రి గురించి ఒక్కసారి ఆలోచించరా. కన్న కొడుకు ప్రేమ గురించి నువ్వు ఆలోచించు. సరే,
నీ ప్రేమకు పచ్చజెండా ఊపేస్తున్నాను దిగొచ్చా. ఓకే ఇప్పుడు నా ఫాదర్ అనిపించుకున్నావు. జాగ్రత్త నిదానం రానాయనా. అయ్యో అమ్మయ్యా. థ్యాంక్ యూ డాడీ. నువ్వు చాలా మంచోడివని నాకు ఇప్పుడే తెలిసింది. నేను మంచోడ్నో చెడ్డోన్నో 30 ఏళ్లుగా కాపురం చేస్తున్నా. మీ అమ్మకే తెలియదురా, నీకేం తెలుస్తుందిరా పిల్లకాకి. ఏంటి సడన్ గా వెర్షన్ మార్చావు? వెర్షనే కాదు, నీ వెడ్డింగ్ కూడా మారుద్ది. నీకు పెళ్ళంటూ జరిగితే ఆ బక్కన్న కూతురుతోనే జరుగుద్ది. అలాగా? అవును, నువ్వు ఎప్పుడైనా రన్నింగ్ రేస్ లో పాల్గొన్నావా? నేను క్యారమ్ బోర్డు ప్లేయర్ ని, రన్నింగ్ రాదు. అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చెయ్యి. వై? మేము పారిపోతున్నాగా. నువ్వు నా నుంచి తప్పించుకున్నా, బక్కన నుంచి తప్పించుకోలేవురా. ఆగరా. ఒరేయ్ వీరశంకర్, బయటికి రారా. ఇవాళ నీ అంతు చూడండి, టీవీ సీరియల్ కూడా చూడను. మీ మిడ్ నైట్ మసాలా కూడా చూడం. ఎవరమ్మా మీరు? నువ్వెవరు? వీరశంకర్కి తండ్రి వరుస అవుతాను. ఈవిడెవరు? మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నాకు భార్య వరుస, నా కొడుక్కి తల్లి వరుస అవుతుంది. ఓ, వాడి తల్లిదండ్రులు మీరేనన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. ఇంతకు మీకేం కావాలి? మా ఇల్లు ఏమన్నా కోర్టా? మాకు న్యాయం జరగాల్సింది కోర్టులో కాదు, ఇక్కడే. ఎందుకంటే ముద్దాయి మీ ముద్దల కొడుకే కాబట్టి. ముద్దాయి నా కొడుక? వీరశంకర్, వీరశంకర్, వీరశంకర్. కోర్టు గుమస్తాలాగా అలా అరుస్తావండి నాన్న. నువ్వేదో అన్యాయం చేశామంటున్నారా వీళ్ళు? అసలు ఏం జరిగింది? మినీ టీవీ టవర్ లో పక్కనే ఉన్నాడుగా, అడగండి మేమండి. ఏం మీరు చెప్పరా? మీ కొడుకు ఏం చేశాడో తెలుసా? ఎందుకు తెలీదు? MBA చేశాడు. చేయడం కాదు. ఓ రీసెంట్ గానా? పొద్దున్నే టిఫిన్ చేశాడు, మధ్యాహ్నం భోజనం చేశాడు, ఇంతకు ముందే స్నానం చేశాడు. అది కాదే. మరి ఇది నా కూతురు. నైస్ టు మీట్ యు. నా కూతురు నీ కొడుకు ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. తప్పే ఉంది? అది కో ఎడ్యుకేషన్ కాలేజీ. చదువుకోవడం తప్పు కాదు. నీ కొడుకు ఫ్రెండ్షిప్ పేరుతో నా కూతురికి బాగా దగ్గరయ్యాడు. తప్పే ఉంది? స్నేహం అంటే ప్రాణం ఇస్తాడు. వీడు వీడు స్నేహం చేస్తే పర్వాలేదు, మరి ఇంకా చాలా చేశాడు. లేటెస్ట్ గా దీనికి పొట్టొచ్చింది. అదే డైలీ మార్నింగ్ వాకులు చేయించు. ఇది మార్నింగ్ వాకులు తక్కువే వచ్చిన పొట్ట కాదు, మీ వాడి నైట్ వాకులు ఎక్కువై. ఇప్పుడు దీనికి 3వ నెల పొట్ట. మమ్మీ, దీన్ని పొట్ట అనరు, కడుపు అంటారు. కడుపు చేశాడా? మా వాడికి కడుపు నిండా తిండి తింటమే తెలియదు. నా కడుపులో పెరుగుతున్న మీ మనవడి మీద ఒట్టు. ఏమిట్రా ఇది? పిట్ట బాగుంది కదా సైట్ వేసాను, పొట్టొచ్చింది. నన్నేం చేయమంటారు? ఏదైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకురావచ్చుగా. పెద్దవారు మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఎంతవరకు వచ్చిన తర్వాత నేను మాత్రం ఏం చేయగలను? ఎవరైనా మంచి డాక్టర్ని కలవండి. మీ అబ్బాయి చేసిన పనికి వాడెందుకు చేసుకుంటాడు? అందుకు కాదో, ఈ అబార్షన్ కోసం. అంటే మీ మనవడిని డాక్టర్ చేత మర్డర్ చేయించేస్తారా? పోనీ ఓ 25,000 ఇస్తాను, తీసుకెళ్లి డెలివరీ చేయించు. నువ్వు అసలు మానవుడివేనా? నీ మనవడికి ఎక్స్గ్రేషియా కింద 25,000 ఇస్తానంటావా? ఎక్కువ? పోనీ 10 తీసుకో. మీరు ఆగండి, ఇది డబ్బుతో తీరే సమస్య కాదు. చెక్కు బెటర్ అంటావా? చెప్తా, ఏది బెటర్. చెప్తానని లోపలికి వెళ్తున్నాంటి మమ్మీ. దొడ్డిదారిన పారిపోతుందేమో. ఇదిగో తీసుకో. తాయెత్తా? తాళి. చిచి, ఇది ఇప్పుడు ఎందుకు? ఇది అమ్మాయి మెళ్ళో కట్టి భార్యను చేసుకో, కడుపులో బిడ్డని కొడుకుని చేసుకో. నువ్వు తొందరపడి వస్తున్నావు. తొందరపడింది మన అబ్బాయి అండి. ఇదిగో కట్రా. అమ్మా, నీకు మ్యాటర్ తెలియదే. ఇంత జరిగాక ఇంకా తెలిసేదేంట్రా? కట్టు. అమ్మా కట్రా. కట్టు. వద్దండి, నాకు ఇష్టం లేదు. అదే మాట మీద ఉందమ్మా. మీరు ముయ్యండి. నెల తప్పే వరకు తెచ్చుకున్నావు, ఇప్పుడు ఇష్టం లేదంటావేంటమ్మా? నేను నెల తప్పలేదు, వారం తప్పలేదు. ఇదంతా నాటకం. నాటకమా? అవును, మేమంతా కలిసి ఫోక్ సాంగ్ ఆల్బమ్ చేశాం. అందులో మా నటనని చూసి మీ ముందు మా చేత ఇలా యాక్ట్ చేయించాడు. దేనికి? పెళ్లి కోసం ఇలా నాటకాలు ఆడిస్తావా? రిహార్సల్స్కే ఇంత రెచ్చిపోతున్నావు. రియల్ గా చేస్తే నీ పరువు ఇంకెంత దిగజారిపోయేది. ఏంట్రా నువ్వు అనేది? ఏంటంటే కాలేజీకి వెళ్తే లవ్ లెటర్స్, సెల్ ఫోన్ నొక్కితే రొమాంటిక్ మెసేజ్లు, కంప్యూటర్ ఆన్ చేస్తే రెచ్చగొట్టే చాటింగ్లు, పిజ్జాలు బర్గర్లు తింటున్న బాడీ ఎక్కడ చచ్చేది? ఎంత మడికట్టుకు ముడుచుకున్నా వయసులో ఉన్న కుర్రాన్ని, పైగా 6 అడుగులు అందగాడివి. మరే వదులుతుందా ఈ సమాజం? నిన్నగాక మొన్న ఐమాక్స్ సినిమాకి వెళ్ళి మధ్యలోనే వచ్చేసా. ఏ పిక్చర్ బోర్ కొట్టిందా? కాదు, అటొక్కతి ఇటొక్కతి వచ్చి పక్కన కూర్చున్నారు. నాకు ఫోన్ చేయొచ్చుగా కూర్చొని. ఒకటి కాలు తొక్కింది, ఇంకొకటి చెయ్యి నొక్కింది. ఎక్కడ టెంప్ట్ అయిపోతానో, ఎప్పుడు కమిట్ అయిపోతానో అని సినిమా చూడకుండా లేచి వచ్చేసా. బయటకు వచ్చి బైక్ తీస్తుంటే లిఫ్ట్ ప్లీజ్ అంటూ ఇంకొకటి వయ్యారంగా వచ్చి నిల్చుంది. పుసుక్కున కాలు జారిపోతే నీకెక్కడ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని భయపడి చస్తున్నా. చాలే ఆపరా. ఆపను. నేను ఇప్పటి వరకు చెప్పింది నాణానికి ఒక్క వైపు మాత్రమే. రెండో వైపు ఏముంది? అమ్ముంది నన్ను ఎంతో కష్టపడి 9 మాసాలు మోసింది. ఏం కాదు, 8 మాసాలే. నువ్వే కాస్త కకృతిపడి 1 నెల ముందే పుట్టేశావు. పోనీ 8 నెలలు మోసి కని
తినడానికి ఫారెక్స్, తాగడానికి హార్లిక్స్, స్నానానికి లక్స్, చదువుకోవడానికి బుక్స్, ఇలా 24 ఏళ్లుగా నా కోసం రోజుకి 24 గంటలు కష్టపడుతున్న నా తల్లి కోసం నేనేం చేశాను? వాషింగ్ మిషన్లో నా బట్టలు ఉతికి, మిక్సీలో నాకు అన్నం కలిపెట్టి, నా కోసం కొవ్వొత్తిలా ఇంకా ఎన్నాళ్ళు కరిగిపోవాలి? అది కాదు. చాలు. అమ్మకి కొంచెమైనా రెస్ట్ కావాలి. అమ్మ రుణం కొంతనే తీర్చుకోవాలి. బాబు అవునమ్మా, నాకు ఈ సేవ చేసుకునే భాగ్యం కలగని. బాబు నువ్వు మీ అమ్మకేమి ఈ సేవలు ఎఫ్ సేవలు చేయించక్కర్లా. దానికోసం పని మనిషి వంట మనిషి ఉన్నారు. వాళ్ళు నెల జీతానికి వస్తారు కానీ జీవితంతో రారుగా. అందుకే అమ్మని అమ్మలా చూసుకోవడం కోసం నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే అమ్మకి తోడుగా, సినిమాకి వెళితే నీకు తోడుగా, అమ్మకి వంటలో సాయం చేస్తూ, నీతో కాపరం చేస్తూ, నోరు మొయ్యరా, పైగా మదర్ సెంటిమెంట్ ఒకటి. చూసావురా, ఆయన కోసం ఏం చేయట్లేదని ఆ ఏడుపు. ఏడోకు, నీకో బాలమిత్రుడిని కనిస్తా, ఆడికి నీ పేరు పెట్టుకుని ఆడుకుందు గాని. నిజమేనండి, వెంటనే ఓ అమ్మాయిని చూడు.